దేవాలయానికి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం, దేవాలయాలకి వెళ్ళి సెల్ ఫోన్లు మాట్లాడడం, దేవాలయాలకు వెళ్ళి స్తంభాలకి గోడలకి ఆనుకుని కూర్చోవడం, దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిష్కారణంగా కాలుతో గట్టిగా చప్పుడు వచ్చేటట్టుగా తాటించడం, ఇటువంటి పనులు చేయకూడదు. దేవాలయం అనేటటువంటిది ఒక్కరికి సంబంధించిన విషయము కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అది మనిషిని మనిషిగా బ్రతకడానికి, మనిషి ఆత్మస్థితిని తెలుసుకోవడానికి యోగ్యమైన మహోన్నతమైన కేంద్రం. అటువంటి దాన్ని పాడు చేసేటటువంటి అధికారము లోకమునందు ఎవ్వరికీ లేదు. ఎవరైనా సరే దేవాలయ వ్యవస్థని రక్షించడానికే ప్రయత్నించాలి తప్ప దేవాలయ వ్యవస్థని పాడు చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అందుకే ఆ నంది మహాకాళ వీళ్ళిద్దరిని ద్వారపాలకులుగా అనుగ్రహించాడు. నా తండ్రి శంకరుడే ఇంత కారుణ్యమూర్తి అయితే ఇక మా అమ్మ కారుణ్యం ఎలా ఉంటుంది? అసలు ఇంకా శంకరాచార్యులు వారైతే అమ్మవారి విషయంలో చమత్కారం చేశారు. అసలు ఆవిడికి బెంగ పెట్టుకోవడానికి అన్న విషయం ఏముంది లోకంలో? ఏమిటోనండి, ఈ ఒక్కటే నాకు చింత అనడానికి ఏమైనా ఉందా ఆవిడికి? ఆవిడికి ఏమీ లేవు. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు మహానుభావుడు, లోకమంతటి చేత నమస్కరింపబడతాడు. ఆదో ఉద్యోగ నాధిప. రెండో వాడు గుహుడు, మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు. భర్త లోకంలో అందరూ మన్మథ బాణాలు మీద పడితే కామ ప్రచోదనమైతే ధర్మం నుంచి కామం విడిపోతే దోషం వస్తుందేమో అని ధర్మపత్నిని స్వీకరించి కామాన్ని ధర్మబద్ధం చేసుకుని తన భార్య యందు కామముంచి తత్ఫలితంగా ధర్మబద్ధమైన సంతానమును పొంది, సంతానము వలన గయాసనద్ధమును పొంది ఉన్నత స్థితులను పొందుతారు. శంకరుడు కామాన్ని కాల్చేసిన వాడు, ఆయనకి అసలు కామంతో పని లేదు. అటువంటి పురుషుడు లోకంలో ఎక్కడున్నాడు? అటువంటి మహానుభావుడు భర్త. ఇక ఆవిడ సాక్షాత్ ఆదిపరాశక్తి. ఆవిడికి విచారించడానికి అయ్యో నాకు ఇది లేదనడానికి అసలు ఆవిడికి ఏముంది? ఆవిడికి ఏం లేదు. అయినా ఆవిడ ఇలా పెట్టుంటుందిట, ఇలా ఉంటుందన్నారు శంకరాచార్యుల వారు. ఇలా చెక్కిట చెయ్యి పెట్టి ఇలా కనుబొమలు ముడివేసి ఉంటుందిట. ఇలా ఉంటే అలా ఉందనుకోండి ఆగ్రహంగా ఉన్నట్టు, కొద్దిగా కళ్ళు మూసి ఇలా ఉంటే ఏదో ఆలోచన చేస్తున్నట్టు. దేని గురించి ఆలోచించాలమ్మా నువ్వు? నీకేమైనా సమస్య ఉందా? ఏమీ లేదుగా. మరి ఎందుకు ఇలా కనుబొమ్మలు ముడేస్తావు? చిక్కిట చెయ్యి ఎందుకు పెడతావు? ఇలా ఏమిటి ఆలోచిస్తుంటావు అన్నారు శంకరాచార్యుల వారు. అని అమ్మా నాకు అర్థమైందన్నారు అని సౌందర్యలహరిలో చెప్పారు. భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయ భంగ వ్యసనిని. అయ్యో, ఈ లోకంలో వీళ్ళందరూ గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన ఏవో భయాలు పొందుతూనే ఉంటారు. వీళ్ళ భయాలన్నీ పోగొట్టడానికి ఆదిపరాశక్తిని నేను ఉన్నానుగా అమ్మని. అమ్మా అని ఒక్క మాట అంటే చాలు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యాణాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. అమ్మా అంటే చాలు ఉన్నాను రా బిడ్డ అని పలకడానికి సిద్ధంగా ఉంటుంది. అమ్మా అని పిలవకపోతేనే నువ్వు రక్షించచ్చుగా అంటారేమో. మరి మనుష్యుడికి బుద్ధి ఇచ్చిందిగా, కనీసం అమ్మా అంటే చాలుగా రక్షించడానికి. అరే వీడు అమ్మా అనడే, వీడు ఒక్కసారి అమ్మా అని త్రికరణ శుద్ధిగా అంటే నేను ఉన్నానుగా రక్షించడానికి అని వీడు అమ్మా అని పిలవకుండా ఊళ్ళో అందరి చుట్టూ తిరుగుతూ ఉంటాడు రా అని ఇలా కనుబొమలు ముడివేసి మన కోసం ఆలోచిస్తూ ఉంటుందట. ఆవిడ కోసం ఆలోచించుకోవడానికి ఆవిడకి ఏం సమస్యలు లేవు. మన సమస్యల గురించి ఆలోచించి వీడు అమ్మా అంటే పరిష్కరించడానికి నేనున్నా అనడవా, ఏమి ఆశ్చర్యం రా అని కనుబొమలు ముడివేసింది అమ్మవారు అన్నారు శంకరాచార్యుల వారు. అలా ఆ తల్లి కారుణ్యం అవధిలేని కారుణ్యం. ఆవిడ యొక్క అసలు దయ గురించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. దాశరథి కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు. ఓ రామచంద్ర ప్రభు, నీ యొక్క దయ గురించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. సముద్రం ఎంత లోతో నీ కరుణ అంత లోతు అంటాడు. అమ్మవారి దయ కూడా అంతే. అందుకే ఆవిడ కూడా ఒకరికి ద్వారపాలక పదవి ఇచ్చింది. గౌరవర్ణము అని ఒక పేరు. అది ఎందుకు వచ్చింది అంటే సాధారణంగా మనుష్యులు ఇష్టపడేటటువంటి రంగు, మనుష్యుల యొక్క మనసు రమిస్తుంది తెలుపు అని.
అంటే నేను ఏదో నల్లగా ఉన్న వాళ్ళని ఎవరినో కించపరుస్తున్నానని మీరు అనుకోకూడదు. అలా అయితే పార్వతీదేవి నలుపు, రోజు నేను నమస్కారం పెట్టట్లా తల్లికి, నారాయణుడు నలుపు, స్వామికి నమస్కారం పెట్టట్లా. నేనేదో ఆ వర్ణము యొక్క విశేషాన్ని అన్నాను తప్ప దాని ఉద్దేశం నేనేదో మిగిలిన వాటిని తక్కువ చేయడం నా ఉద్దేశం ఎప్పుడూ కానే కాదు. కాబట్టి రాజుగారి పెద్ద భార్య చిన్నది మంచిది అంటే చిన్న భార్య చెడ్డది అని కాదు, నాకు పెద్ద భార్య గురించి తెలుసు చెప్పాను అని అర్థం చేసుకోవాలి కదా. అంతేగాని అఘాయిత్య పాండిత్యంతో మాట్లాడకూడదు. కాబట్టి సీతవపు ఆయన తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్న శంకరుడు కూర్చున్నాడు. ఆయనకి ఎప్పుడూ ఈ రంగులు అందాలు చందాలు ఇవన్నీ పట్టించుకున్నవాడైతే జగదంబ ఆవిడ సౌందర్యాన్ని మించిన సౌందర్యం ఎక్కడుంటుంది? అయినా ఆకులు కూడా తిండం మానేసి ఉపవాసాలు చేసి పరమశివుడి గురించి తపస్సు చేసి చిక్కిపోయి అపర్ణ అయిపోతే అప్పుడు ఆయన స్వీకరించాడు భార్యగా. బాహ్య సౌందర్యానికి లొంగడు శంకరుడు, అంతఃసౌందర్యానికి లొంగుతాడు. అటువంటి శివుడు పార్వతీదేవి వంక చూశాడు. అమ్మవారు చెయ్యి ఇక్కడ పెట్టింది, శంకరుడు చెయ్యి ఇలా పెట్టుకున్నాడు. ఆయన చెయ్యి తెల్లగా మెరిసిపోతోంది, ఆవిడ చెయ్యి నల్లగా ఉంది. ఆవిడ అన్నగారు నారాయణమూర్తి, ఆవిడ ఆయన చెల్లెలు నారాయణ నారాయణి, అన్నా చెల్లెలు. శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, భర్గ భార్గవి వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అలాగే హంస హంసిని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు. నారాయణమూర్తి అమ్మవారు వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే ప్రతిజ్ఞ కూడా ఇద్దరిది ఒకటే, ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరిది అలంకార ప్రియత్వం, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు. అందుకే ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు ఆయన. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేస్తాను. నన్ను ఒక ఆకారంతో చూడకుండా ఉండలేని పరితపించినటువంటి మహాభాగవతోత్తములైనటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని పొంది వస్తానంటాడు. అమ్మవారు యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది దేవి భాగవతంలో. ఎప్పుడెప్పుడు పరమ సాధు పురుషులైనటువంటి వాళ్ళు నన్ను దర్శనం చెయ్యాలనుకుంటారో అప్పుడప్పుడు వాళ్ళ కోరిక తీర్చడానికి ఒక రూపంతో వస్తానంటూ ఉంటుంది. అంతే తప్ప అది నిజంగా అలా రంగులని కాదు. అందుకే నారాయణ నారాయణి ఇద్దరు చేసే పనులు ఒక్కలా ఉంటాయి. కాబట్టి ఇద్దరూ ధర్మాన్ని కాపాడతారు, ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ భక్తుల్ని కాపాడతారు. అందుకే ఆయన నలుపు ఆవిడ నలుపు, నారాయణ నారాయణి అన్నా చెల్లెలు. అందుకనే అమ్మవారు నల్లగా ఉంటుంది. అందుకే పుట్టగానే హిమవంతుడికి కూతురు పుట్టింది అనగానే నారదుడు వెళ్ళాడు, పేరు పెట్టండి మహాశయ ఈ పిల్లకన్నారు. ఆయన చూశాడు, నల్ల పిల్ల కాళీ అన్నాడు. కాళీ అంటే నల్లగా ఉండే పిల్ల అని దాని అర్థం. కాళీ శంకరుడు ఏదో నల్లగా ఉంటుందని కాదు, పరమ ప్రేమతో కాళీ కాళీ అని పిలుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఎందుకో ఆయనకి పాపం మా స్వామికి అసలు అలాంటి లక్షణాలు లేవు, దేవతా కార్యం ఒకటి జరగవలసి ఉంది. అందుకని ఆయన ఏం చేశాడు, తన చెయ్యి ఇలా పెట్టాడు, అమ్మవారు చెయ్యి పక్కనెట్టింది. ఓసారి ఇలా చూసుకున్నాడు, ఓసారి ఇలా చూశాడు, ఓసారి ఇలా చూసుకున్నాడు, ఓసారి ఇలా చూశాడు అన్నాడు. తెల్లటి వాణ్ణి నల్లటి పిల్ల అని ఓ దొంగ నవ్వు నవ్వి కాళీ అన్నాడు. ఆవిడంది, ఎంత మాట అన్నారు స్వామి అంటే, మీకు తగిన దానను కాననేగా మీ ఉద్దేశం, మీ తెలుపుకి తగిన తెలుపు నాది కాదు, మీరు తెల్లటి వారు నేను నల్లటి దాన్ని అని కదా మీ ఉద్దేశం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని కదా శంకరులు. నిజతప ఫలాభ్యాం, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు. నీకు తగిన దానను ఒక చిన్న విషయంలోనైనా నేను కానన్న మాట నేను భరించలేను. నువ్వు నన్ను నల్లగా ఉన్నానని కాళీ అన్నావు, నాకు ఆ మాట బాధేసింది. రోజు పిలిచినట్టు పిలవలా, ఇలా చూసుకున్నావు అలా చూసావు, ఇలా చూసుకున్నావు ఇలా చూసావు, కాళీ అన్నావు, దొంగ నవ్వు నవ్వావు అంటే నేను నల్లపిల్లనని నీ ఉద్దేశం. నేను కూడా తపస్సు చేసి మీతో సమానమైన వర్ణాన్ని పొందుతాను, నన్ను అనుమతించండి. ఆయన తెల్లబోయి అన్నాడు, ఏమిటి ఏదో సరదాగా నేను రోజు అన్నట్టుగా కాకుండా కాళీ అన్నాను, అనే ముందు ఒకసారి ఇలా చూసుకుని అలా చూశాను.
అందుకే తపస్సు చేసి ఏకంగా ఈ రంగు వదిలి కొత్త రంగు పొందుతావా? అలా అనుకోకు, ఖాళీ కూర్చో. అబ్బే ఇదేం కుదరదు, నీకు తగిన దానను నేను ఒక్క చిన్న విషయంలోనైనా కానన్న భావన నేను భరించలేను, కాబట్టి నేను వెళ్ళి తపస్సు చేసి వస్తాను, నన్ను అనుమతించండి. శుభం భూయా, వెళ్ళిరా అన్నాడు. ఆవిడ బయలుదేరి ఆమె ఒకప్పుడు పర్వతరాజపుత్రి పార్వతిగా ఎక్కడ కూర్చుని తపస్సు చేసిందో శివుడి కోసం, అక్కడే తపస్సు చేయడానికి వెళ్ళి కూర్చుంది. ఒక ఆశ్రమ ప్రాంగణాన్ని నిర్మించుకుంది. చిలికెత్తెలందరూ కాపలా కాస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి అమ్మా 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 అమ్మా, నీకు ఇది తగిన పనేనా? లోకంలో తపస్సు చేసిన వాళ్ళందరినీ నువ్వు అనుగ్రహిస్తావు, నువ్వు తపస్సు చేయడం ఏమిటి? ఎవరి కోసం తపస్సు చేస్తున్నావా? నీ గురించే. అయ్యి బాబు, ఇది నేనే, నా గురించి తపస్సు ఎందుకమ్మా? కింకరుణ్ణి చిటిక వేసి పిలిస్తే వస్తా, నీకేం కావాలి? నా గురించి తపస్సు ఎందుకమ్మా అన్నాడు. ఆవిడంది అలా అనకు, ఓ బ్రహ్మ, నీకు నాతో ఉన్న అనుబంధము 3 రకాలుగా ఉంది. ఒకటి, నువ్వు నాకు కొడుకు, ఇంకొకటి నువ్వు నాకు మామగారు, ఇంకొకటి నువ్వు మాకు తాతగారు. అందుకని నీ గురించి తపస్సు చేస్తున్నాను. ఇప్పుడు ఆయన 4 ముఖాల మీద చేతి పెట్టుకుని అన్నాడు, ఇది ఎక్కడి ప్రారంధం? నేను నీకు కొడుకు ఏమిటి, మామగారు ఏమిటి, తాతగారు ఏమిటి, ఎలాగమ్మా అన్నాడు. అంటే ఆవిడండి, ఈ సమస్త బ్రహ్మాండములను శంకరుడు తనలోకి లయం చేసుకుంటాడు మహాప్రలయంలో. అన్నీ ఆయన కుక్షిలో ఉన్నాయి. వీటన్నింటినీ మళ్ళీ పునరుత్పత్తి చెయ్యాలనుకున్నప్పుడు ఎవరు చేస్తారు సృష్టి? బ్రహ్మగారు చెయ్యాలి. 4 వేదములు ఇచ్చి బ్రహ్మగారిని మొదట సృష్టించాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు శంకరుడికి ఏమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి శంకరుడికి కొడుకు అయితే నాకేమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి నువ్వు నాకు కొడుకువి. అవునా? అవునమ్మా, నిజమే, కొడుకుని. నువ్వు నాకు మామగారివి కూడా. అమ్మా, నేను నీకు మామగారిని ఎప్పుడు అయ్యాను అంటే, ఒకానొకప్పుడు ఈ సృష్టి చేయమంటే నువ్వు ప్రజాపతుల్ని సృష్టిస్తే ప్రజాపతులందరూ వైరాగ్య భావంతో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అసలు ఈ సృష్టి ఎలా పెరుగుతుంది, తామర తంపరగా సృష్టి ఎలా పెరుగుతుంది అని నీకు అనుమానం వచ్చి మనసులో బాధపడి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశావు. ఆయన నీ లలాటంలోంచి బయటికి వచ్చాడు. రుద్రస్వరూపంతో ఎదురుగుండా వచ్చి నిలబడి, బెంగ పెట్టుకోపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని సృష్టిస్తున్నాను లోకంలో. ఆడ మగ అని 2 శరీరాలు ఏర్పడతాయి. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటుంది, దానివల్ల సృష్టి జరుగుతుంది ఇక పైన అని వరం ఇచ్చాడు. అప్పుడు నీ నొసటి నుంచి శంకరుడు బయటికి రుద్రస్వరూపంతో వచ్చాడు కాబట్టి, రుద్రుడు నీకు కొడుకయ్యాడు కాబట్టి, నే రుద్రాణిని కనుక, ఆయన భార్యని కనుక, ఆయనని కన్నా తండ్రివి నువ్వు కనుక, నువ్వు నాకు మామగారివి. కాబట్టి నేను గౌరవించాలా వద్దా? మామగారిని అమ్మో అమ్మ గౌరవించాలి. అంటే నేను ఒకసారి కొడుకు, ఓసారి మామ, బాగుందమ్మ, తాతని ఇప్పుడు అయ్యాను.